ఒక చిన్న గ్రామం పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన పులి ఉందని అందరూ భయపడేవారు. ప్రతి రాత్రి ఆ అడవి నుంచి భయంకరమైన గర్జనలు వినిపించేవి. అందుకే గ్రామస్తులు అడవికి వెళ్ళడానికి చాలా భయపడేవారు. త్వరగా తలుపులు మూసేయండి, పులి వచ్చింది. అక్కడికి వెళ్ళొద్దురా, ఆ పులి చాలా ప్రమాదకరం. నిజం తెలుసుకోకుండా భయపడకూడదు. దయచేసి నన్ను చంపొద్దు. నేను నిన్ను చంపను, కానీ నాకు సహాయం చేయాలి. నేనేం చేయాలి? వేటగాళ్ళు నా పిల్లల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. భయపడకు, నేను నీ పిల్లల్ని కాపాడుతాను. ఇక్కడే ఎక్కడో పులి ఉంది, వెతకండి. త్వరగా రాజు, వాళ్ళు దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారు. నువ్వు నా పిల్లల ప్రాణాలు కాపాడావు. ధన్యవాదాలు రాజు. నేను నీకెప్పటికీ రుణపడి ఉంటాను. ప్రాణాలను కాపాడటం మన బాధ్యత. నువ్వు నా అభిప్రాయాన్ని మార్చావు. ఎవరైనా స్నేహితులవుతారు. నువ్వు మా కుటుంబ స్నేహితుడు రాజు. దయ చూపితే శత్రువులు కూడా స్నేహితులవుతారు. రాజు, నువ్వు నిజంగానే తిరిగి వచ్చావా? ఆ పులి చెడ్డది కాదు, అది తన పిల్లలను కాపాడుకుంటోంది. మనము అడవిని గౌరవించాలి. రాజు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ప్రాణాలను కాపాడటం మన బాధ్యత. మన గ్రామం ఇకపై అడవిని ప్రేమగా కాపాడుతుంది. ధన్యవాదాలు రాజు. మళ్ళీ కలుద్దాం స్నేహితులారా. దయ, ప్రేమ ఉంటే అడవిలో కూడా మంచి స్నేహాలు పుడతాయి. Please like, share, and subscribe for more amazing cartoon stories.